బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ బీజేపీలోకి చేరతారంటూ ప్రచారం జరుగుతుంటే పంజాబ్ కు చెందిన ఓ సీనియర్ నేత కూడా ఆయన బాటలోనే వెళుతున్నట్లుగా సమాచారం. పంజాబ్ కు చెందిన ఆనంద్పూర్ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్ లోని లూథియానా నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంటే పంజాబ్ కు చెందిన ఓ సీనియర్ నేత కూడా ఆయన బాటలోనే వెళుతున్నట్లు సమాచారం అందుతోంది. పంజాబ్ కు చెందిన ఆనంద్పూర్ సాహిబ్ అలాగే ఎంపీ మనీష్ తివారీ కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్ లోని లూథియానా నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈయన బాటలోనే మరింత మంది సీనియర్లు కూడా పార్టీ వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏమిటి సంగతి? సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, పార్టీ మారుతారనే ప్రచారాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ కు సంబంధించి. రమణ, బీజేపీ నేషనల్ కన్వెన్షన్స్ రెండో రోజు పొలిటికల్ అంశాలపైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసుకోవాల్సిన ఎన్నికల పొత్తులు, దాంతో పాటు ఎన్డీఏ కూటమి బలోపేతం, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన మిత్రులందరినీ కూడా తిరిగి ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడం, బీజేపీ సొంతగా దేశవ్యాప్తంగా 370 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం ఎలా, దాంతో పాటుగా ఎన్డీఏ కూటమి దాదాపు 400 స్థానాల మార్కును తీసుకోవడం, ముఖ్యంగా ఇండియా కూటమి ఏదైతే ప్రస్తుత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందో ఆ కూటమికి సంబంధించిన తాజా పరిస్థితి, ఆ కూటమి నేతలు చేసే ఆరోపణలు, వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు కమల్నాథ్, అదేవిధంగా మనీష్ తివారీ లాంటి వాళ్ళు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. కమల్నాథ్ అయితే ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా గాంధీ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలుగుతూ కూడా వచ్చారు. అయితే గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పరాజయం పాల్కావడంలో ఇటు కమల్నాథ్ పైన సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా ఆగ్రహంగా ఉంది. ఇటు జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళను గత ఎన్నికల తర్వాత పార్టీ నుంచి బయటకు పంపిన సీనియర్ నేతలు చివరికి పార్టీని భ్రష్టు పట్టించారు, పార్టీని గందరగోళమైన పరిస్థితిలోకి నెట్టివేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళిద్దరిపై గత కొద్ది కాలంగా ఆగ్రహంగా కూడా ఉంది. ఎందుకంటే ఇటు కమల్నాథ్, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ వీళ్ళిద్దరు కూడా కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చాలా అధమ స్థాయికి తీసుకువెళ్లారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన తర్వాత కూడా బీజేపీ అక్కడ అఖండమైన విజయాన్ని కూడా సాధించడం అనేది కూడా వీళ్ళ యొక్క నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ వస్తుంది. దాంతో వాళ్ళని పక్కన పెట్టడం కూడా జరిగింది. ఇటు పంజాబ్ విషయానికి వస్తే, పంజాబ్ లో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన మనీష్ తివారీ యొక్క వ్యవహార శైలి పైన కూడా కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా బీజేపీతో సంప్రదింపులు జరపడం, బీజేపీ వైపు చూడడం అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే కమల్నాథ్ లోపాయికారిక ఒప్పందంలో భాగంగానే మొన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించారు. దానికి ప్రతిఫలంగా బీజేపీ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆయనకు మరి ఎటువంటి ప్రాధాన్యత అనేది కూడా ఇస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే కమల్నాథ్ తన కొడుకుతో సహా ఢిల్లీకి చేరుకున్నారు, ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతో సమావేశం అవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ అగ్రనేతలతో సమావేశం కనుక జరిగితే మాత్రం ఆయన బీజేపీలో చేరిక అనేది
దాదాపు లాంఛనమే అని చెప్పొచ్చు. కానీ ఆయనతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా, కమల్నాథ్ వంటి నేతలు బీజేపీలో చేరడానికి అంగీకరిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. ఇక పంజాబ్ నుంచి కనుక చూస్తున్నట్లయితే మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ బీజేపీకి పంజాబ్ లో సరైన బలం అనేది కూడా లేదు, సరైన నేతలు అనేది కూడా లేదు. సో ఈ నేపథ్యంలో మనీష్ తివారీ లాంటి వాళ్ళ చేరికను కూడా బీజేపీ దాదాపుగా స్వాగతించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఒకవైపు పొలిటికల్ రిజల్యూషన్ పై చర్చ జరుగుతుంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టడం అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. రమణ, ఓకే, మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక పక్క భారత్ జోడో న్యాయయాత్ర 2.0 జరుగుతున్న నేపథ్యంలోనే వరుస దెబ్బలు అనేవి కూడా జరుగుతున్నాయి. ఆయన మధ్యప్రదేశ్ లోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం కావడానికంటే ముందే అఫీషియల్ గా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో దీనిపైన చూసి స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధ్యంత వరకు కమల్నాథ్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలన్నీ కూడా చేయొచ్చు. ఆయన సల్సిమిరా అంటే మాత్రం ఇక చేసేదేమీ లేక ఆయనను వదులుకునే అవకాశాలు ఎక్కువగా కూడా కనపడుతున్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ సురేష్.